రాజకీయ నాయకుల మధ్య డెబిట్లు జరగడం అనేది, చర్చలు జరగడం అనేది కామన్. కానీ కాలం మారుతున్న కొద్దీ రాజకీయ చర్చలు కూడా మారుతున్నాయి. కేవలం పార్టీకి సంబంధించిన నాయకులు అనగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు లేదా పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధులే కాదు, ఏకంగా కార్యకర్తలు కూడా ఈ మధ్య డెబిట్ లో పాల్గొంటున్నారు. అయితే వారిని మెయిన్ స్ట్రీమ్ మీడియా అలాగే సోషల్ మీడియా వాళ్ళకి డెబిట్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయకపోయినా కానీ వాళ్ళే డెబిట్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసుకొని చర్చలు కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా ట్విట్టర్ లో కావచ్చు లేదా క్లబ్ హబ్ అనే యాప్ కావచ్చు, అలాంటి యాప్స్ లో ఇలా కార్యకర్తల మధ్య చర్చలు జరుగుతున్నాయి. తాజాగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొందరు కార్యకర్తలు ట్విట్టర్ వేదికగా ఒక గ్రూప్ కాల్ మాట్లాడుకోవడం జరిగింది. ఆ చర్చలో వాళ్ళు మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కేటీఆర్ గారు రాష్ట్రమంతా తిరగడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు, బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అని వార్తలు వస్తున్నాయి. అయితే అనవసరంగా కేటీఆర్ ఎందుకు రాష్ట్రం మొత్తం తిరుగుతున్నాడు, కేటీఆర్ తిరగడం వల్ల నష్టమే తప్పితే లాభం లేదు అని ఆ గ్రూప్ కాల్లో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త అన్న మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొన్ని ట్విట్టర్ పేజెస్ సోషల్ మీడియాలో ఈ యొక్క వీడియోను మరింత వైరల్ చేస్తున్నాయి. అయితే తెలంగాణ వ్యాప్తంగా అర్బన్ అనగా హైదరాబాద్ లాంటి నగరాల్లో కేటీఆర్ పర్యటించి బీఆర్ఎస్ పార్టీ బలోపేతం కోసం పనిచేస్తే తప్పకుండా విజయం సాధించే అవకాశాలు ఉంటాయి. పార్టీ కూడా బలపడే అవకాశం ఉంటుంది. అలాగే జిల్లాలో కావచ్చు, మున్సిపాలిటీ ఏరియాలలో ఎక్కడైనా సరే కేటీఆర్ వెళ్ళడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఎందుకంటే కేటీఆర్ కొంచెం చదువుకున్న వ్యక్తి, ఇంగ్లీష్ బాగా మాట్లాడతాడు కాబట్టి అక్కడ అంటే మున్సిపాలిటీ, గ్రేటర్ హైదరాబాద్ లాంటి నగరాల్లో అయితే కేటీఆర్ ఏం మాట్లాడినా కానీ అక్కడ ఉన్న యువత కావచ్చు, ఎక్కువగా గ్రేటర్ హైదరాబాద్ లాంటి నగరాల్లో చదువుకున్న వారు, జాబ్ చేసే వాళ్ళు ఎక్కువగా ఉంటారు కాబట్టి కేటీఆర్ వారిని ఆకట్టుకునే అవకాశం ఉంటుంది. కానీ అదే రూరల్ అంటే పల్లెటూరులోకి వెళ్ళి అక్కడ కేటీఆర్ మాట్లాడడం వల్ల బీఆర్ఎస్ కి నష్టమే తప్పితే లాభం లేదు అని బీఆర్ఎస్ కార్యకర్తలు అనుకుంటున్నారు. హైదరాబాద్ లో మాట్లాడే మాటలే పోయి పల్లెటూరులో మాట్లాడుకుంటా, పల్లెటూరులో ఇంగ్లీష్లో మాట్లాడితే ఈయన మాట్లాడడం వల్ల పార్టీకి నష్టమే కానీ లాభం లేదు, అది ఎవరికి అర్థం కాదు. నేను హైదరాబాద్ లో అలా చేసాం ఇలా చేసామంటే మీరు మాకేం చేయకనే ఓడగొడితే మళ్ళీ అది అంటున్నారని ఫైర్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే కేటీఆర్ కి బాధ్యతలు అప్పజెప్పొద్దు అని బీఆర్ఎస్ కార్యకర్తలు కోరుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ గారు తిరగాలి, పల్లె కేసీఆర్ గారు తిరిగితేనే బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ బలపడుతుంది. ఒకవేళ కేసీఆర్ గారు తిరిగే అవకాశాలు లేకపోతే హరీష్ రావు గారిని తిప్పాలి. హరీష్ రావు గారికి బలమైన పట్టు ఉంది గ్రామాలపై. అలాంటి నాయకుడు తిరగడం వల్ల బీఆర్ఎస్ పార్టీ బలపడే అవకాశం ఉంటుంది. అంతేగాని ప్రతిదానికి నేనే ముందుకుతా, ప్రతి దాంట్లో నేనే ముందుండాలి, పేరు మొత్తం నాకే రావాలి అని కేటీఆర్ గారు ఏదైతే అనుకుంటున్నారో దాని నుండి తప్పియాలి. కేవలం మున్సిపాలిటీ, జిల్లాలో అలాగే గ్రేటర్ హైదరాబాద్ లో పనిచేసే అవకాశం కేటీఆర్కి ఇచ్చి గ్రామాలలో తిరిగే అవకాశం మాత్రం హరీష్ రావుకి అప్పచెప్పాలి. కేసీఆర్ గారు, హరీష్ రావు గారు అలా తిరగడం వల్ల బీఆర్ఎస్ పార్టీ బలపడుతుంది. అనవసరంగా కేటీఆర్ గారు ప్రతిదానికి ముందు కోరకుండా కొంచెం సైలెంట్ గా ఈ యొక్క గ్రేటర్ దాని పైన ఫోకస్ చేస్తే బాగుంటుంది అని ఆ యొక్క వీడియోలో అంటే ఆ యొక్క గ్రూప్ కాల్లో వాళ్ళు మాట్లాడుకున్నారు. ఆ మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.